తీన్మార్ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గంటకు గీత మారుస్తున్న రాతకాలు, రాసినప్పుడల్లా సురుకులు పెడుతున్న ఢిల్లీ వాళ్ళు, ఉస్కే వస్తే రాలకుంట పెరిగిన దేశ జనం, ఒక్క బిడ్డతోనే సరిపెట్టుకోవాలి మనం. ఆర్డినెన్స్ ఇస్తరాకు చింపిన చిన్నరాజు, కోట్ల మందికి సమానమైన ఇంద్రమ్మ మన్మడు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, గుంగు పువ్వు కష్టం మొయ్యాలో. ముసలిని మోసం చేసిన చిరుతపులి, తీన్మార్ వార్తలలో లైవ్ షికారి. విపాత్రాభినయంలో చంద్రబాబు సార్, టీడీపీ బీజేపీల రెండో సంబంధం. తెలంగాణలకు పెద్ద తలకాయ నొప్పి లేకుండా చేస్తున్నారు కేంద్రం వాళ్ళు. ఒకడు తెలంగాణ వస్తలేదు అని చెప్పంగానే ఏయ్ అవే మాటలు, ఇగో ఇస్తున్నాం చూడు అని వెంటనే చెప్పేస్తున్నారు ఢిల్లీ వాళ్ళు. అయిపోయే అనంగానే ఇంకా ఏగం పెంచుకుంటా పోతూనే ఉన్నారు. చంద్రబాబు సారు పువ్వు గుర్తులతోని చక్రం తిప్పుతుండగానే కేంద్ర రాజులు మీ జేజమ్మలు దిగొచ్చిన ఆపమంటుండ్రు. మస్తు గమ్మతుంది చూడండి. ఓలమ్మో ఓల్ నాయనో, గంటకు కొత్త విషయం వచ్చేస్తుందమ్మా ఇల్లు టీవీలోన. ఇయ్యాల పేపర్లు వచ్చిన విషయమో మళ్ళీ రేపు పొద్దున కల్లా మారిపోతున్నది. ఓలు ఏటి చెప్తాన్రో, ఏటేటి మాట్లాడుతాన్రో ఓలికి ఏటి అర్థం కాకుంటానది. తెలంగాణ విషయంలోనే ఇటువంటివన్నీ ఎక్కువ అనిపిస్తానవి. అల్ల ఢిల్లీలోంచి కోడేక గాల్లోకి ఎగిరిసిందని ఒక ఆకాశ రామన్ ఎవడు చెప్పింగనే, కోడేక బదులుగా మన టీవీలో ఉన్నారు కదా, పేపర్లో ఉన్నారు కదా, వాళ్ళు ఏడ్ చేస్తున్నారు అనుకుంటాండ్రు. కోడే గాల్లోకి ఎగిరిసిందనిసి చూపించేస్తాండ్రు మనకి. అచ్చా తెలంగాణ నోటేడు తయారు కాలేదనిసి ఒకటి చెప్తాడు, హోంమంత్రి సంతకం పెట్టలేదు అని ఒకటి చెప్తాడు, మొత్తం తెలంగాణ ఏకం ఆగిపోయిందనిసి ఇంకొకటి చెప్తాడు. పోనీ చెప్పిన వాళ్ళందరూ మళ్ళా అదే మాట మీద ఉంటారా అంటే అదేటి ఉండదు, మార్చేస్తాండ్రు. రేపు పొద్దున కల్లా మనం అడిగినామనుకో మళ్ళీ వేరే విషయం చెప్తారు. దానికి దీనికి ఏటి పొంతన ఉండదు. ఇల్లి విషయం తెలియగానే తెలంగాణ జన మనిషి ఓ దిగాలు పడిపోతారు. అయ్యా ఏటైపోనదమ్మా వీళ్ళు జమ్మడిపోను. ఓలమ్మ అడ్డం పడుతుండ్రనిసి బాధపడుతుండగానే అల్లి కేంద్రంలో ఎవరో ఒకరు ముందుకొచ్చేసి మీరే రాసిన తప్పు, మీరేసిన తప్పు అనేసి వెంటనే చెప్పేస్తారు. నిన్న వచ్చే ఏడు రాదన్నవాడే ఇవ్వాలించి వస్తుందని రాయాల్సి వస్తుంది. నిన్న అబద్ధమన్నుడు వీళ్ళు నిజమని చెప్పాల్సి వస్తుంది. ఇంక ఇదే విషయమేటి ఈ పేపర్లోవి టీవీలోవి ఈ డ్యాన్సులు ఈ తైతక్కలు చూస్తుంటే జనమందరూ ఎరగబడి నవ్వుకుంటానరమ్మా. మొన్నించి పేపర్లో అందరూ ఏటి రాసినారు, క్యాబినెట్ నోటు ఓలమ్మ మరింత ఆలస్యమైపోద్ది, ఇప్పుడు ఏటి అవ్వదని చెప్పేసినారా. ఆ వార్త వేసిన తెల్లారే ప్రధానమంత్రి గారించి అచ్చచ్చచ్చ ఏట ఆలస్యం ఏటోడదని చెప్పేసినాడు. తెలంగాణ నోట్ లేదు బీట్ లేదనిసి పురంధరేశ్వరం చెప్పింగానే నోట్ ఫైనల్ చేసేస్తామనిసి సిండేశ్వర్ చెప్పేసినాడు. వీళ్ళు లగడపట్టి అశోక్ బాబు అసంటోళ్ళేమో తెలంగాణ ప్రక్రియ నుంచి ఆపగలుగుతున్నామని చెప్పింగానే దిగ్విజయ్ సింగ్ సార్ వచ్చేసి అచ్చచ్చా ఇలాంటి జేజం మాటలేటి ఆలకించకండి అంతా అయిపోనది అని చెప్పినట్టు బిల్లు కూడా నీ క్యాబినెట్ లో ఇట్టిసినాడు. ఆమోదం కూడా జరిగిపోనది. ఇక ఏర్పాట్లు పనులేమిసి సకసకా మీద ఉన్నవి. మళ్ళీ దీని మీద రేపటి పేపర్ వాళ్ళు ఏటి రాత్రో టీవీలో ఏటేటి చెప్తారో చూడాలి. మరి అమ్మ సోనే గాంధమ్మ నీకు సగం నమస్తే తల్లి, సగమేటి అనుకుంటానవా? ఏట్లేదు బిల్లు ఏకం అయిపోలేదనుకో అప్పుడు మొత్తం దండం పెట్టిస్తామమ్మ మీకు. నిజము మాట నమ్ము. గతిలేని సంసారం అన్న చెయ్యొస్తుంది కానీ సుత్తిలేని సంసారం చెయ్యరాదని చెప్తుండ్రి మన పెద్దోళ్ళు. కానీ ఇప్పుడు సుత్తి లేకున్నా సంసారం చేస్తుండ్రు మన దేశంలో ఉన్న లీడర్లు. ఇడిచిపెట్టిన పార్టీలతోనే మళ్ళా సోపత్ చేసుకుంటుండ్రు. చీ పాడుగాను నరేంద్ర మోడా అని ముక్కు చీదరించుకున్న చంద్రబాబు సారు ఇవాళ మళ్ళా కులం ఒకటి ఏదో ఎంకటి అన్నట్టు వెంకయ్య నాయుడు సార్తోని దోస్తాని మొదలు పెట్టించిండు. అమ్మా మీరు మళ్ళొకసారి కొంగు నడుముకు కట్టుకోండి. అన్నలు తమ్ముళ్ళందరూ తయారు కాండ్రి. తెలంగాణ కథ మళ్ళా మొదటికే చేస్తున్నారు. తెలుగుదేశం అందమైన గడ్డం సారు, పువ్వు గుర్తు గోవిందయ్య. తెలంగాణ రాష్ట్రానికి నాయుడు అనే కులం తాడుతో ఉరిపెడుతున్నారు. 60 ఏళ్ల కొట్లాటను అమాంతం బొంద పెట్టేందుకు ఎత్తేసిండ్రు. ఆ వెనకడ తెలంగాణను రాకుండా చేసింది వీళ్ళే. అదే ముచ్చట వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ CWCలో తీర్మానం చేసి ఆనాటి ఎన్డీఏ గవర్నమెంట్ కి పంపించారు.
ఎన్డీఏ గవర్నమెంట్ లో మనం భాగస్వాములుగా ఉన్నాం. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని నేను చాలా స్పష్టంగా చెప్పాను. హైదరాబాద్ నగరం తెలంగాణలో ఉంది, వేరే రాజధాని వేరే రాష్ట్రం అవసరం లేదని స్పష్టంగా ఆయన కూడా చెప్పిన విషయం మీకు గుర్తు చేస్తున్నా. ఇప్పుడు ఆ ఏషం మళ్ళా వేసిండ్రు. అగో పూగుర్తోళ్ళు తెలంగాణ బిల్లు పెడితే మద్దతు ఇస్తానే కదా అనుకునేరు. ఇస్తా అన్నారు వాజీవి ముచ్చట్నే. మరి పుణ్యాత్ముడు చంద్రబాబు సార్ ఇయ్యనన్నాడా? ఇస్తున్నామని ఉత్తరం కూడా రాసే. మళ్ళా అటు బస్సు యాత్ర పెట్టి పువ్వు గుర్తు సోపతి పట్టి తెలంగాణ రాకుండా ఆపింది నేనే అని చెప్పే. అయిపోయేదంతా గతం ముచ్చట అనుకునేందుకు లేదు. మళ్ళా పువ్వు గుర్తులతో కలిసి తెలంగాణ బిల్లు రాకుండా చేయాలి అని పొత్తు పెట్టుకుంటందుకు మళ్ళా తయారైందట. అంటే పైసలకు మానం అమ్ముకుంటే వాళ్ళు ఎట్లుంటారో తెలుగుదేశం వాళ్ళు తెలంగాణ నాపేందుకు ఓట్లను సీట్లను అట్లనే అమ్ముకుంటున్నారట. మోడీతోని గంటల కమానం సీక్రెట్గా మాట్లాడిండట చంద్రబాబుయే ఇదే ముచ్చట మీద. ఇక వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు ఒకటే కులపోళ్ళు. కులపోనికి కులపోడు సాయం చేయకపోతే మందేవాడు చేస్తాడు. అందుకే చంద్రబాబు సార్ను ఢిల్లీకి పిలిపించి తెలంగాణను ఆపాలంటే నువ్వు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే సరిపోతుందని చెప్పిండట. కానీ నిజాం కాలేజ్ మైదాన్లా బీజేపీ రాజగురువుందే వచ్చి ఏం చెప్పిండు? यदि भारतीय जनता पार्टी को क्लियर मेजॉरिटी नहीं मिलती है बहनों भाइयों, तो हम उस पॉलिटिकल पार्टी के साथ किसी प्रकार का अलायंस नहीं करेंगे जो पॉलिटिकल पार्टी तेलंगाना स्टेट बनाने का विरोध करती है, उसके साथ हम किसी भी प्रकार का कोई समझौता नहीं करेंगे. తెలంగాణ కన్నాలని చేసినోని సోపతి పోమని చెప్పే. అటు చంద్రబాబు గారు ఏమన్నా మనిషా? తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎలక్షన్లల్లా ఎవ్వరితోటి పొత్తులుండయి ఒంటరి పోరే చేస్తామని ఎన్నిసార్లు చెప్పలే. మీద పువ్వు గుర్తోడు కింద సైకిల్ పాటోడు ఇద్దరు నీతి జాతి అన్ని మర్చిపోయినరు. తెలంగాణ నాపేతందుకు ఒకటైనరు. తెలంగాణ నాపాలంటే ఈ రెండో సంబంధం పెళ్లి చేసుకోవాలని చంద్రమ్మ అనుకున్నదట. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బిల్లు పెట్టకుండా రూపాయికి రూపాయి మందం మోసం చేస్తున్నారట యూతల పార్టీ వాళ్ళు. ఇక మనం నాయకులను పార్టీలను నమ్ముకుంటే కాదు, ఈ కులం నాయుడులను పార్టీల పొత్తులను చీల్చి చెండాడాలే. ఇప్పుడు తెలంగాణ రాకపోతే ఎప్పటికొచ్చుడు కష్టమే. కొంగులు నడుముకు చుట్టుకోనరి బయలుండ్రిగా. రాజు తలుచుకుంటే రాయిని రత్నం చేస్తాడు, రత్నాన్ని రాయి కూడా చేస్తాడు. ఇంకా జరంత పెద్ద ముచ్చట చెప్పాలంటే రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదువేముంది. అట్లనే రాహుల్ గాంధీ సార్ తలుచుకుంటే దేశంలో ఏ కాగితమైనా చినిగిపోతుంది. చినిగిపోయిన ఏ కాగితమైనా కూడా అతుకపోయినట్టే. అదే మొన్న తేలేదా అదే ఆర్డినెన్స్ ముచ్చట. ఇది ఎందాకొచ్చిందో మా మల్లన్న మాటల్లో విందాం. అన్నయ్యొచ్చినాడు ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు. ఒక తక్కెడ తీసుకొని ఒక దిక్కు 120 కోట్ల మందిని, ఇంకో దిక్కు రాహుల్ గాంధీని వేసి జోకితే కాంట ముళ్ళు సమానంగా చూపిస్తుంది. అగో గంత బరువునడా రాహుల్ గాంధీ సార్ అనుకునేరు. ఆయన బరువు కాదు, ఆయన పనితనం అంతున్నది. ఏమైంది? మొన్న మోసాలు చేసిన వాళ్ళు దోపిడీలు చేసిన వాళ్ళు ఎలక్షన్లల్లో పోటీ చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పంగానే దొంగలు దోపిడీదారులు అంతా మా పాలోళ్ళు, వాళ్ళే మా భావి భారత జాతి బిడ్డలని సుప్రీంకోర్టు నోటికి తాళం వేసే ప్రయత్నం చేసిండ్రు సర్కారోళ్ళు. జనం ఎంత మొత్తుకున్నా ఇన్లే. ఆర్డినెన్స్ తెచ్చి సుప్రీంకోర్టు నోరు తెరవకుండా చేద్దామనుకున్నారు. కానీ ఏమైంది? కథ అడ్డం తిరిగింది. కుడియడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. ప్రతిపక్షం వాళ్ళు జనము సర్కారు వాళ్ళని కన్న బూతులు తిట్టిండ్రు. దొంగలకు సది కడతారా అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కలల ప్రధాని రాహుల్ గాంధీ సార్కు సురుక్కున మండే. ఇదెక్కడ ఆర్డినెన్సు అని ప్రధానమంత్రి పగిడి మీదకి వెళ్ళి ఒక్కటేసిండు. నువ్వు కూడా ఆర్డినెన్స్ తెచ్చినవే అనుకో, చింపి అవతల పడేస్తా అని బీపీ పెంచుకొని కోపానికి వచ్చిండు. ఇంత తెలివి తక్కువ పని చేస్తారని అందరినీ ఒక మల్క అరుచుకున్నాడు. దెబ్బకు గజ్జు నొనికిన పగిడిద్ద రాజు ఆర్డినెన్స్ ముచ్చట మాట్లాడదామని అందరిని పిలుచుకొని రాహుల్ గాంధీ కంటే ముందే కాగితాలు చింపేసిండు. చూసిండ్రా? జనము ప్రతిపక్షం వాళ్ళు ఎంత మొత్తుకున్నా ఈనకుంటా ఆర్డినెన్స్ పట్టుకోద్దామని చూసిండ్రు ముందుగాల. ఇన్ని కోట్ల మంది నెత్తి నోరు మొత్తుకున్నా ఈయనని ప్రధానమంత్రి సార్ పార్టీ రాహుల్ గాంధీ సార్ ఒక్కసారి కన్లేర చేయంగానే పార్టీ వాళ్ళ పాయింట్లు దడిసి ఆర్డినెన్స్ కాగితాలు చింపి అవతల పడేసిండ్రు. అంటే 120 కోట్ల మంది మాట కంటే ఇందిరాగాంధీ మనమని మాటనే ఎక్కువ అన్నట్టు కదా. అయితే ఇక్కడ ఇంకోటి ఉంటుంది సుమా, ఇట్లా అప్పుడప్పుడు చేస్తుంటారు ఈ కేంద్రం వాళ్ళు.
వీళ్ళకొచ్చినన్ని ఇద్దెలు ఇంకెవరికి రావు. ఇంకేదన్నా ముచ్చట ఉంటే దాన్ని మర్పించేందుకు కూడా ఇటువంటి కొత్త కొత్త ముచ్చట్ల మీద కొత్త పంచాయతీలు పెట్టి ఇడిచిపెడతారు. జనమంతా కొత్త పంచాయతీ దిక్కు చూస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు పాత పని చక్క పెట్టుకుంటారు. మరి అటువంటిదేనా ఇది, లేకపోతే నిజంగానే ఆర్డినెన్స్ మంచిది కాదన్నది అసలు ముచ్చటనా ఏమో పొరిగా. అన్నయ్యొచ్చినాడు ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు, అన్నయ్యొచ్చినాడు హల్చల్ చిందులు తెచ్చినాడు. జరక చెల్లెలు ఉయ్యాలో ఒక్కూరికిచ్చిండ్రు ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పోడు ఉయ్యాలో. బా పాడుతున్నా కానీ నాకు లేచి ఆడాలనిపిస్తుంది. బతుకమ్మ పండుగ అంటే మా ఊర్లో ఉన్నప్పుడు జోరు మీద ఆడుతుంటి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఆడుతున్నా కానీ అప్పటంతా మజా వస్తలేదు. ఇక బతుకమ్మ పండుగ సురువు అయింది కదా, అందుకే మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ ముచ్చట మీకోసమే చూడు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. పోరగాళ్ళంతా పువ్వు పోయినరా, శుక్రవారం సందే సురువైతుంది బతుకమ్మ పండుగ. ఎంగిలి పువ్వులు, పెత్తరామాస, పెద్దలకు బియ్యం ఇచ్చుడు అన్నీ అప్పుడే. ఇక పొద్దుగాలనే లేచి తంగెడు పువ్వు, గునుగు పువ్వు, అడవి చామంతి, బంతి పువ్వులు తెచ్చి రంగులు అద్ది ముద్దుగా వేసి గౌరమ్మని చేసి ఇక ఆడకట్టు నడుమిట్లా పెట్టి ఏం ఆడతారమ్మా ఆట అంటే ఆడబిడ్డలంతా కొత్త కొత్త బట్టలు వేసుకొని ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ బతుకమ్మ పండుగ మురుసుకుంటా చేసుకుంటారు, గౌరమ్మని కొలుసుకుంటారు. ఇక నిన్నయాల పువ్వులు దొరకడు కష్టకాలం అయింది. గునుగు పువ్వు కండ్ల పడుతుంది అయ్యన్న, చూద్దామంటే కూడా కనిపిస్తలేదు. బతుకమ్మ ఎత్తు పెరగాలంటే గునుగు పెడితేనే పెరుగుతుంది, మరి ఆ పువ్వు దొరుకుతూనే లేదా. తంగెడు పువ్వులు అంటే అన్నో ఈడనో మంచిగానే కనబడుతున్నది కానీ అడవి చామంతి పత్తకి కనిపిస్తలేదు. బంతి పువ్వులు పిటాన పిరమున్నాయి. ఏదేమన్నా ఉండని ఆడవిల్లలు మాత్రం పండుగ చేసుకొని ఇడవరు. సద్దల బతుకమ్మ దాకా 9 రోజులు ఊరంతా పండుగనే పో. ఇంకో ముచ్చట చెప్పాలనా, ప్రపంచం మొత్తం మీద ఇట్లా పువ్వులకు పూజ చేసేది ఒక్క తెలంగాణలోనే ఉంటుంది. అది తెలంగాణ ఆడవిల్లలు చేసుకున్న అదృష్టమే కావచ్చు. మరి కోట్ల మంది ఆడవిల్లలు కొత్త బట్టలు వేసుకొని పండుగ చేసుకుంటుంటే తీన్మార్ వార్తలలో ఒక్క పాటనన్నా వాడాలి కదా మా అమ్మలక్కల కోసం. అందుకే ఇగో ఈ పాట వేస్తున్నాం, వినుండ్రి, మీకోసమే తయారు చేసినాం. బతుకమ్మ బతుకమ్మ మా పండుగ నీవేనమ్మా, బతుకమ్మ బతుకమ్మ మా సంతోషం నీవమ్మ. కొమ్మ కొమ్మల్లో నీవు పూడతావే పువ్వై, గుమ్మాలన్నింట చీకటి సేరిపే పువ్వులమ్మై. నువ్వు మా ఇళ్ళల్లో ఉంటే, మా కన్నులు ఎగిసే మా కళ్ళ ముందే ఉంటే, మా ముంగిట ఉంటే మా కన్నులు మురిసేనంట. మా ఆడబిడ్డ మా కన్న తల్లి వంట, మాలో గిళ్ళల్లో నీవే బతుకమ్మ, మా కన్న బిడ్డ నీవేలే, మా గుండెల్లోన నీవే బతుకమ్మ, మా ఆశలు తీర్చే ఓ చల్లని దేవతవే. మంచిగుందా? ఇక తెలంగాణలో బతుకమ్మకు ఎంత ఇలువ ఉంటుందో తీన్మార్ వార్తలలో కూడా ఆడపడుసులకు అంతే ఇలువ ఉంటుంది. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మంచిగా ఆడుకోండిగా, సరేనా బిడ్డ? బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఇక్కడ కూర్చొని నేనేమన్నా తింగర్ మాటలు మాట్లాడిననే అనుకో, ఏమంటారు? అయ్యో గట్లొరుతుంది రాముల మా కాకి లెక్క అని తిట్టుకుంటారు కదా.
పాపం కాకి దాని మానాన్ని అది ఉంటే దాన్ని తెచ్చి నాకు లింక్ పెట్టి తిడతారు. నన్ననే కాదు ఎవ్వరినైనా ఇట్లా తిడతారు కదా, పనికి వచ్చిన వాళ్ళనో పనికి రాని వాళ్ళనో దాంతో పొంతన పెట్టి తిడతారు కదా. వెనకటి నుంచి వస్తూనే ఉంది ఇది. మరి ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న ఒక లీడర్ను ఎవరితో పోల్చి తిట్టాలనో ఇక మీరే చెప్పుండ్రి. పిట్టెల దూరం చూసిండ్రా? వారేవా మహారాజా అనుకుంటూ వస్తాడు చూడు. గదే చెక్క తుపాకి భుజానికి తలిగించుకొని పోలీస్ బట్టలు వేసుకొని వస్తాడు జోలే పట్టుకొని. ఆయనను ఒకసారి చూడుండ్రి, మీరు మర్చిపోయి ఉంటారు. గమ్మత్తుంది కదా. ఇక ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాం ఇటువంటిదే. దానికి దీనికి ఏమైనా తేడా ఉన్నదేమో గుర్తుపట్టుండ్రి. వేసుకో మహారాజా వేసుకో. ఎక్కడ చూసినా సెల్ ఫోన్లే కనపడొస్తున్నాయి. వందల వేల సెల్ ఫోన్లు మొత్తం మీటింగ్ అంతా షూటింగ్ చేస్తున్నారు. తమలో ఆ సెల్ ఫోన్ కూడా రావడానికి నేనే కారణం. ఏమన్నా తేడున్నదా? తుపాకి రాముడు చెప్పిన ముచ్చటకు చంద్రబాబు సార్ చెప్పిన ముచ్చటకు పిట్టెల దొరల కాలం పోయింది, చూద్దామంటే కనిపిస్తలేరని ఎవరైతే బాధపడుతున్నారో ఇగో అటువంటి చంద్రరామునే పట్టుకొచ్చినామన్నట్టు. తుపాకి రాముని కంటే ముందున్న ఉత్తర కుమార నేషం కూడా చంద్రకుమారుడే వేస్తున్నాడు. ఉట్టికెగరలేనమ్మ ఏదో చేసినట్టు మోరీలు ఎత్తిపోయిన సారు హైదరాబాద్ ముఖం కడిగినా అని చెప్పుకుంటున్నాడట. అమెరికా అధ్యక్షుడు కూడా చంద్రబాబు సార్కు ఫోన్ చేసినాకనే నాష్ట చేస్తాడట. హనుమంతుని ముంగట కుప్పిగంతులు వేస్తే ఎట్లుంటుందో చంద్రబాబు సార్కు బాగా ఎరికే. సీమాంధ్రాల బస్సు యాత్ర చేసేటప్పుడు సెల్ ఫోన్లు నేనే తెప్పించినా, నేనే తయారు చేయించినా, కంప్యూటర్లు ఇంటర్నెట్లు అన్నీ నేను చేయంగానే వచ్చినాయని చెప్పిండు. నన్ను మించిన ముఖ్యమంత్రి ఎవ్వరు లేకుండే అని చెప్పుకున్నాడు. నరేంద్ర మోడీ సార్ ముంగట చెప్పుకుంటే కుదురుతుందా? ఇది తోక ముడిచి అప్పుడు నేను ఇప్పుడు నరేంద్ర మోడీ సార్ అని చెప్పుకొచ్చిండట. గుజరాత్ అల్లాలు జరిగినప్పుడు ఇదే నరేంద్ర మోడీ సార్ని ఎట్లా తిట్టిండు చంద్రబాబు సారు? నరేంద్ర మోడీ నరాంతకుడు అని ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే చంద్రబాబు సారు మళ్ళా నిన్న పోయి మోడీని మించిన మొగోడే లేడని భుజాలు ఎగిరేస్తున్నాడు. గాంధీ పుట్టింది మోడీ పుట్టింది ఒక రాష్ట్రంలోనే అని డోలు కొట్టిండు. ఎన్డీఏను మించిన మంచి స్వచ్ఛంద సంస్థ ఇంకొకటి లేదని పొగిడిండు. బహుశా పిట్టెల ద్వారా కూడా చంద్రబాబు సార్ పర్ఫార్మెన్స్ చూసి గుడ్లేలా పెడతాడో ఏమో. వెనుకటి ఉత్తర కుమారుడు కూడా చంద్రబాబు చెప్పినన్ని బడాయి మాటలు చెప్పకుండొచ్చు. వెనుకటి ఉత్తర కుమారుడు ఆ తర్వాత వచ్చిన పిట్టల దొర పాత్రలు ఒక్క చంద్రబాబు గారే ఏకపాత్ర అభినయంలో చూపిస్తున్నాడు. సెల్ ఫోన్లు తీసుకొచ్చింది నేనే, గుజరాత్ నరేంద్ర మోడీ చేసింది ఏం లేదు, అంత మనతాన చూసి ఆయన కూడా నేర్చుకున్నాడని రాష్ట్రంలో తిరిగేటప్పుడు చెప్పే మళ్ళా ఢిల్లీకి పోయి నాలుకే మడత పెట్టి నరేంద్ర మోడీని పొగిడిండు. ఇంత లత్కోరేషం ఉంటుంది అయ్యడనన్నా? ఈయనను పిట్టెల ద్వారా అంటారా, ఉత్తర కుమారుడు అంటారా, లేకపోతే రెండు కలిపి ఈయననే అంటారా? మీ ఇష్టం. ఇక దేశానికి స్వతంత్రం వచ్చి 60 ఏండ్లు దాటిపాయి. ఏముంది భారతదేశంలో? అంత అవినీతి, గల్లరగోళం, రాజకీయాలు ఆగం ఆగం చందన అని ఎవరన్నా అన్నరే అనుకో, చెంప మీదకెళ్ళి ఒక్కటి పెట్టుండ్రి. కాకపోతే ఏంది, మన దేశం ఎక్కడికో వెళ్ళిపోయింది, పోతనే ఉంది. ఏముచ్చట్లా అని మాత్రం అడగకుండ్రి. చెప్తే సిగ్గు పోతుంది, చెప్పకపోతే మొదటికి మోసం వస్తుంది. అందుకే చెప్తున్నా వినుండ్రిగా. సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది, వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది. ఇవాళన్నా చాలా రోజులకు కలిస్తే ముందుగాల బాగున్నావా అని అడుగుతారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నావా అంటారు. వెంటనే పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. పుట్టుక్కున 2 పిల్లలు అన్నడే అనుకో, ఆపరేషన్ చేపిస్తావా అంటారు. చేపించిన అంటే తొందర ఏమొచ్చిండే, ఇంకొకరిని చూడకపోయినారు అని దీర్ఘాలు తీసుకుంటే చెప్తారు అమ్మలక్కలు. ఇట్లా చెప్పి ఇగో దేశాన్ని ఈడికి తెచ్చిండ్రు. మొత్తం ప్రపంచం మీద ఎక్కువ మంది మన దేశంలోనే ఉండేటట్టు తయారు చేస్తున్నారు. ఏం జనం అబ్బా ఉచికే వస్తే రాలకుంటా అయింది మన తాన. ఇప్పటికే 120 కోట్లు దాటిండ్రు మంది. ఇంకొక 30-35 ఏళ్ళు పోయినా అంటే 160 కోట్ల మంది అవుతారు. ఇప్పటికైతే మన పక్కపండి దేశంలోనే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ వెనుకనే మనం ఉన్నాం. వాళ్ళు ముందు జాగ్రత్త పడి 2 పిల్లలు కాదు ఒక్కళ్ళనే కానీ ఆపరేషన్ చేసుకోండి అని చెప్పిండ్రు. ఇప్పుడు ఆడంతా బిడ్డ అయినా కొడుకైనా సరే ఒక్కళ్ళనే అంటున్నారు, ఆపరేషన్లు చేసుకుంటున్నారు. కానీ మన తాను ఎట్లున్నది కథ? అప్పటంతా కాకుండా పిల్లల మీద ప్రేమతోని నిమ్మలమయ్యేదాకా నిండుగా కనుక్కుంటున్నారు. మంచిదే కదా మరి, మంది ఎక్కువైతే అని కొంతమంది అనుకోవచ్చు. మంది ఎక్కువైతే సల్ల పలసగా అవుతుంది అంటారు, మీకు ఎరికే కదా. మరి తినేటోళ్ళు పెరిగి పంట తక్కువ వండిందే అనుకో, ఏం చేస్తారు అప్పుడు? మనుషులు పెరిగినట్టు భూమి పెరుగుతలేదా, పంటలు ఎక్కువ వండిద్దామంటే మరి ఎట్లా చేద్దాం, ఎట్లా బతుకుదాం అని భయపడుతున్నారు కొంతమంది.
ఇప్పటికైతే కొంపలు మునిగిపోయింది ఏం లేదు కానీ ఇప్పటి నుంచి అయినా సరే జరంతా జాగ్రత్త పడాలి. ఇంటికి ఇద్దరిని కంటే ముందు ముందు బాధలు తప్పుతాయి అంటున్నారు. వెనుకటంటే 5-6గురిని అందరు ఏ రోగం వచ్చి ఎవడు చచ్చిపోతాడో అని. ఇవాళ రేపు కాలం మారింది కాబట్టి పరిశాన్ ఏం లేదు. ఎటువంటి రోగం వచ్చినా బతికిచ్చే సామాన్లు వచ్చినాయి మార్కెట్లకు. కాబట్టి అందరు మేల్కోవాలి, పిల్లలను జర చూసి కనాలి. కొంతమందికి కోపం వస్తుండొచ్చు ఈ ముచ్చట చెప్తే కానీ ఇప్పుడు ఒక్కింట్లో 4 పిల్లలు అనుకో, 100 రూపాయలు ఉంటే 4కి సమానంగా పెట్టాలి. అదే 2 పిల్లలుంటే 50 మంచిగా పెట్టి తిండి పెట్టవచ్చు. పిల్లలు పెరుగుడు మంచిగా పెరుగుతారు, కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంటే దేశం కూడా బాగుంటుంది అనే ఉద్దేశం. కాదు కక్కసం అంటే మీ ఇష్టం. మరి చెప్పుడు వరకే మా వంతు, ఇంటరా అయినరా అనేది మీ ఇష్టం. సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది. షికారు చేసుట్లా చిరుతపులిని మించింది ఇంకొకటి లేదు. వేట మొదలు పెట్టినప్పుడు ఎంత ఓపికతో ఉంటుందంటే బా చెప్తుంటేనే నాకు ప్రాణం గజ్జున వణుకుతుంది. ఇక చూస్తే ఎట్లుంటుంది? మీరు భయపడేటోళ్ళు అయితే మాత్రం ఇటువంటివి చూడకుండ్రి. ఏం కాదు మస్తుగా చూసినాం ఇట్లాంటివి అని అనుకుంటే మాత్రం చూపిస్తున్నాం చూడుండ్రి లైవ్ షికార్. చిరుతపులిని దగ్గరికి వెళ్ళి చూసిండ్రా మీరెప్పుడన్నా? చూస్తే గీస్తే గా జూ పార్కులో చూడొచ్చు. కానీ చిరుతపులి ఎట్లా ఏటాడుతుంది, ఏట చేసేటప్పుడు ఎంత తెలివితోనుంటుంది, దాని నోట్లే అందేదాకా ఎంత ఓపికతోనుంటుంది అనేది ఇవాళ మీకు ఉన్నట్టు చూపిద్దామని పట్టుకొచ్చినాం. ఇగో ఇది ఒక పెద్ద అడవిలున్న నది. అందులోకెళ్ళి ఈదుకుంటా పోయింది ఇగో ఈ పులి. మెల్లగా ఒడ్డుకు చేరుకున్నది. అట్లనే ఒడ్డు పంట పోతున్నది. అంటే ముంగట ఇదేదో షికారు చేస్తుంది అన్నట్టే, లేకపోతే ఇంత ఇసార చొప్పున నడవది. నీళ్ళ అలికిడి కూడా కాకుండా నడుస్తున్నది చూడుండ్రి. ఇగో ఒక పక్కకొచ్చి చూస్తుంది కదా. మరి చిరుతపులి దేనికోసం వచ్చిందంటే ఇగో ఈడ నడిమిట్లున్న ఒడ్డుకు ఒక ముసలి వండుకొని ఉన్నది. దాన్ని చూసింది. ఇక మెల్లగా నీళ్ళకి దిగి సప్పుడు కాకుండా ఈదుకుంటా ముసలి దగ్గరకు వచ్చింది చూడుండ్రి. వస్తుంది, అగో 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 దగ్గరకు వచ్చింది. మెల్లగా లేస్తుంది. దుంకనే దుంకింది పా. దాని మెడ వట్టనే పట్టింది. 2 జంగలేసి ముసలి మెడకాయ కొరికింది. అగ చూడుండ్రి ఎట్లా పట్టి గుంజుతున్నదో. ఇక ఇవాళ పండుగనే చిరుతపులికి. నచ్చిన కాడికి తిని ఆడ వాడేసిపోతుంది. చూసినరా మీరు ఎప్పుడన్నా ఇంత దగ్గరికి వెళ్ళి పులి ఏటను? అదన్నమాట. గంటకు గీత మారుస్తున్న రాతకాలు, రాసినప్పుడల్లా సురుకులు పెడుతున్న ఢిల్లీ వాళ్ళు, ఉస్కే వస్తే రాలకుంట పెరిగిన దేశ జనం, ఒక్క బిడ్డతోనే సరిపెట్టుకోవాలి మనం. ఆర్డినెన్స్ ఇస్తరాకు చింపిన చిన్నరాజు, కోట్ల మందికి సమానమైన ఇంద్రమ్మ మన్మడు. బతుకమ్మ ఉయ్యాలో, గుంగు పువ్వు కష్టం మొయ్యాలో. ముసలిని మోసం చేసిన చిరుతపులి, తీన్మార్ వార్తలలో లైవ్ షికారి. విపాత్రాభినయంలో చంద్రబాబు సార్, టీడీపీ బీజేపీల రెండో సంబంధం. ఇయాలకి వార్తలు అయిపోయినాయి అని రోజు చెప్పి మీకు బెజార్ వచ్చింది, నాకు బెజార్ వచ్చింది. ఇంకా మస్తు వార్తలు ఉన్నాయి కానీ టైం అయిపోయిందబ్బా. మళ్ళీ రేపు వచ్చి చెప్తా, మీరు చూస్తూనే ఉండరు V6.